సమయంలో మరి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 78వ కీర్తన 38, 39 వచనాలు ఉన్నాయి. అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపజేయక వారి దోషము పరిహరింపవాడు. తన ఉగ్రతను దుర్మార్గమును విడవక పలుమారు కోపమును అణుచుకున్నవాడు. కాగా వారు కేవలం నిస్సహాయులై ఉన్నారని, విసిరివెళ్ళి మరలి రాని భార్యవలే ఉన్నారని ఆయన జ్ఞాపకం చేసుకొనెను. రెండవ భాగముగా యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం మనమందరం కలిసి గట్టిగా చదువుదాం. పాత నిబంధన గ్రంథము 178వ పేజీ, యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం చదువుదామండి. మరియు యెహోషువ యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును కనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞయించెను. ప్రభు సహాయం కొరకే చిన్న ప్రార్థన చేసుకున్నాడు. తండ్రి, నమ్మకమైన దేవా, సర్వకృపానికి మా ప్రియ బంధువులు తండ్రి, అన్ని నామములు కన్నతమైన మహాత్ములను గొప్ప దేవా, పూజ్యునుడివి, పూజహారుడివి, అద్వితీయ దేవుడివి, సత్యదేవుడివి, యుగముడు సకల యుగములకు రాజు అయిన దేవుడివి, రాజులకు రాజు, ప్రభులు ప్రభు, సర్వాధిపతి అయిన దేవుడివి, గొప్ప దేవుడు నాయన. మీ కుమారుడు మా ప్రభు యేసుక్రీస్తు వారు కలవరి శిలువలో మా కొరకు చేసిన గొప్ప బలియాగం ద్వారా తండ్రి, మీరు కాల్చిన ఆ ప్రశస్తమైన అమూల్యమైన ద్వారా తండ్రి మమ్మల్ని మీ స్వరత్వం ఇచ్చి మమ్మల్ని కొని భూమి మీద నేను స్వకీయ సాంపాద్యంగా మమ్మల్ని చేసుకొని మమ్మల్ని అందరినీ రక్షించి నేటి వరకు మా జీవిత దినాల్లో రక్షించినటువంటి నేటి వరకు సజీవులుగా ఉంచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాకంటే యోగులు, గొప్పవారు, బలవంతులు, దేవ పేరు ప్రఖ్యాతి కలిగిన వారు, అందచందనం కలిగిన వారు అనేక మంది దేవాతల్ని ఇద్దరు చూడలేని స్థితిలో ఉన్నారు. దేవాగారినైనా ఇద్దరు ఈ సంవత్సరం అంతా కూడా 2024 మొదటి దినం మొదలుకొని 2024 చివరి దినం వరకు మమ్మల్ని మీ రెక్కల కింద తోడు తన పిల్లలను భద్రపరిచి కాపాడినట్టుగా మీరు మమ్మల్ని కాపాడి భద్రపరిచినందుకే మీకు స్తుతి, గంత, మహిమ, ప్రభావం చెల్లిస్తున్నాం తండ్రి. దేవాతండ్రి, ప్రజలు సంతోషంగా దేవాలయాన్ని నిన్ను అనుభవించడానికి సహాయం చేయమని, మీకే గంట మేము చెల్లిస్తాం. మీకు అదృష్టం అర్పించమని మా రక్షకుడిని వచ్చుకుడే శుక్రవారం శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొస్తున్నాం తండ్రి. ఆమేన్. 2024 మొదటి దినం మొదలుకొని 2024 చివరి దినం వరకు ఈ గడియ వరకు దేవుడు తన రెక్కల కింద భద్రపరిచి ప్రతి పరిస్థితుల నుండి మనల్ని కాపాడి విడిపించి సంరక్షించి భద్రపరిచి తిరిగి మరొక నూతన సంవత్సరంలో అడుగు పెట్టుటకు దేవుడు మనకి కృప ఇవ్వబోతా ఉన్నారు. తదుపరికే మనమందరం కూడా ఈ స్థలానికి రాగలం. మనమందరం కూడా డిసెంబరు సమీపిస్తున్న సమయంలో డిసెంబర్ 25 ముందు మన యొక్క బాహ్యమైన గృహాలు మనం శుభ్రపరచుకుంటూ వచ్చాం. అండి, మీ గృహాలు శుభ్రపరచుకున్నారా లేదా? శుభ్రపరచుకున్నారా?
పట్టులు దులుపుకున్నారా? మరి మీరు దులుపుకున్నారా లేదు, కానీ మేము మా గృహం దులుపుకున్నాం. మా పిల్లలు, మేము, మా మిస్సెస్ కలిపి మా గృహం దులుపుకున్నాం. ఆ ఉదయం మొదలెడితే రాత్రి తెల్లవారు, అంటే మేము మధ్యలో పట్టుకుని పోయినా మాకు పని పూర్తి అవుతుంది కానీ పడుకోవడం అనమాట. అలాగా ప్రయాసపడి ఇల్లు శుభ్రం చేసుకున్నాం. మీరు చేసుకున్నారు? ఇల్లు గృహాలు చేసుకున్నారు, పాత్రలు అవన్నీ కూడా మనకి అనుకోకుండానే మన గృహాల్లో ఈ సంవత్సరం దులుపుకున్నారు కదా, మళ్ళీ వచ్చే సంవత్సరం దులుపుకోకపోతే మనకి ఇంట్లో మనకు తెలియకుండానే కొంత చెత్త చేరిపోతుందా లేదా? కొంత చెత్త చేరిపోతుంది. కాబట్టి చెత్త, ఆ దుమ్ము, ఆ ధూళి ఎక్కడెక్కడో ఉంటుంది, మనకు తెలియదు, కనపడదు. అయితే ఆ సమయం వచ్చినప్పుడు మనం అన్ని సామాన్లన్నీ బయటకు తీసి దులుపుతున్నప్పుడు, అయ్యో మా ఇంట్లో ఇంత చెత్త ఉందా, ఎంత డస్ట్ ఉందా, ఎంత ధూళి ఉందా అని ఆశ్చర్యపోతాను. నేను అలాగే చూసి చెత్త ఎత్తేటప్పుడు ఈ ధూళంతా ఎక్కడుంది అని అనుకున్నాను. చూసారా? కాబట్టి చాట నిండా ధూళి వస్తూ ఉంటుంది, తెలియకుండానే దుమ్ము పట్టేస్తూ ఉంటుంది. మనం కూడా అంతే, రక్షణ పొందాం, ప్రభు ఇంటికి వస్తున్నాం, ఆరాధన చేస్తున్నాం, వార్తలు ఎదుగుతున్నాం, ప్రార్థనలు ఎదుగుతున్నాం, సువార్తలు ఎదుగుతున్నాం, అన్ని పరిచయంలో సేవకుడు వెనకాతలు మనం ప్రయాసపడతాం. అయినప్పటికీ అనుకోకుండా మనలో కొంత చెత్త చేరిపోతూ ఉంటాం. అందుకే దేవుడు సంవత్సరం దయా కిరీటం మనకి ఇచ్చే ముందు బాహ్యంగా మనం ఏ రీతిగా మన గృహాలు ఆ దుమ్ము డస్టు దులుపుకొని శుభ్రపరచుకొని, తర్వాత పాత వస్త్రాలు తీసి కొత్త వస్త్రాలు కుట్టించుకొని, ఇవన్నీ కూడా ఎటువంటి దేనికండి ఒక బాహ్యమైన పరిస్థితులు. అయితే దీనికంటే ముఖ్యం దేవుడు నివసించే గృహం ఇది. ఈ గృహం ఏ గృహం అండి? ఎక్కడుందన్నమాట? ఎక్కడుంది? 1 కొరింథీ 6వ అధ్యాయం 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, దేవుని వలన అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమైనదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, మీరు మీ సొత్తు కారు. చూసారు? అంటే దేవుడు నివసించే ఈ గృహమే. దేవుడు ఏంటంటే మన గృహము ఏ గృహం అనేది? మన దేహము దేవునికి ఎటువంటిదండి? ఒక గృహం. మరి ఈ గృహం మనం మనుషుల ద్వారా కట్టబడిన గృహాలు మనం ఏం చేసామండి? మనం దులుపుకున్నాం, మనం నిర్మించుకున్న గృహాలు, మనం కట్టుకున్న గృహాలు మనం దులుపుకున్నాం. ఇప్పుడు దేవుడు కూడా గుడారాన్ని నిర్మించాడు. ఎక్కడ నిర్మించాడు? అది ఎక్కడ నిర్మించాడు? ఆదికాండంలో నిర్మించాడు లేదా? ఆదికాండము 2వ అధ్యాయంలో నిర్మించాడు. 7వ వచనం. చదువునా. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వారి నాసికాంధ్రములలో జీవవాయువును వదగా నరుడు జీవాత్మాయను. చూసారండి? కానీ దేవుడు కూడా ఒక గుడారాన్ని సిద్ధపరచుకున్నాడు. మనమైతే గుడారాన్ని ఎందుకు సిద్ధపరచుకుంటాం? ఆ గుడారంలో మనం నివసించడానికి. అలాగే దేవుడు కూడా నివసించడానికి ఒక గుడారాన్ని నన్ను తయారు చేస్తున్నాడు. కొన్ని అనివార్యమైన కారణాల ద్వారా ఆ గృహం పాడైపోయింది. ఎక్కడ పాడైపోయింది? ఆదికాండం 3వ అధ్యాయంలో పాడైపోయింది. తిరిగి దేవుడు ఆ గృహాన్ని సమకూర్చుకోవడానికి ఒక ప్రణాళిక చేశాడు, ఒక మార్గం ఏర్పాటు చేశాడు. అదే మనం డిసెంబర్ నెలలో 25 ఖచ్చితమైన డేట్ కానప్పటికీ బైబిల్ పండితులు ఆ నెలలో కొన్ని లెక్కలు వేస్తూ ఆ నెలని కొన్ని 15-20 రోజులు గ్యాప్లో దాన్ని నిర్ణయించారు, డిసెంబర్ నెలని. కాబట్టి ఆయన వచ్చిన పరిస్థితి మనల్ని బాగు చేయడానికి వచ్చాడు. పాడైపోయిన మానవుని తిరిగి సమకూర్చుకోవడానికి.
వచ్చాడు. కాబట్టి దేవుడు ఎటువంటి వాడని చదవమను, ఎటువంటి వాడని చదవమా? 38వ వచనంలో 78వ కీర్తన 38. అయితే ఆయన వాత్సల్యత సంపూర్ణుడై వారిని నశింపజేయక వారి దోషమును పరిహరించువాడు, తన ఉగ్రతను ఏమాత్రము రేపు కనుక పలుమారు కోపం అణుచుకునేవాడు. చూసారా, ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, తన ఉగ్రతను ఏమాత్రము రేపు కనుక, నిజంగా దేవుడు తన ఉగ్రతను రేపుకుంటే, తన ఉగ్రతను ఎక్కువగా రేపుకుంటే ఏంటండి, మనం ఈరోజు ఇక్కడ ఉంటామండి? మనం ఇక్కడ ఉంటామా? మనం ఇక్కడ ఉండలేం. మనం నూతన సంవత్సరంలో ప్రవేశించడానికి ముందు ఇక్కడికి ఈ స్థలానికి చేరరాగలం. కాబట్టి ఆయన తన ఉగ్రతను ఏమాత్రము రేపు కనుక పలుమారు కోపము అణుచుకునేవాడు. అంటే పలుమారు ఆయన తన కోపాన్ని, ఒక్కొక్కసారి ఏదేం తోటలోనే అదే జరిగింది. ఏదేం తోటలో కోపం అణుచుకొని ఏం చేశాడు దేవుడు? ఆ కోపంలో ఏం చేశాడంటే, మనకి కూడా కోపాలు వస్తాయి ఇళ్ళల్లో. అయితే ఆ కోపం వచ్చినప్పుడు మనుషుల మీద చూపించాం. దేని మీద చూపిస్తామంటే వస్తువుల మీద చూపిస్తాం. దేవాది దేవుడు కూడా భూమి మీద చూపించాడు. చూపించి భూమిని ఏం చేశాడమ్మా? శపించాడు. కాబట్టి ఆయన ఎటువంటి పలుమారు కోపము అణుచుకున్నవాడట. ఆయన తన కోపాన్ని అణుచుకున్నాడు కాబట్టి ఈ దినాన్ని నీవు నేను ఇక్కడ కనబడతా ఉన్నాను. ఒక్కవేళ నీ మీద నా మీద తన కోపాన్ని అణుచుకోకపోతే మనం ఎక్కడ ఉండాలండి? ఎక్కడ ఉండాలి? ఊరు పొలిమేరల అవతల ఏముంటాయండి? సమాధులు ఉంటాయి. ఆ సమాధుల్లో ఉండాలి మనం. సరే, అయితే దేవుడు తన కోపాన్ని అణుచుకున్నాడు కాబట్టి తిరిగి ఆయన మరలా మనల్ని ఎందుకు అణుచుకున్నాడు? మనం ఏమని జ్ఞాపకం చేసుకున్నాడంటే చూడండి, వారు కేవలం శరీరులై ఉన్నారని, విసిరి వెళ్ళి మరలి రాని గాలి వలె ఉన్నారని. అది మన స్థితి. గాలి వంటి వారు, పువ్వు వంటి వారు, ఆవిరి వంటి వారిని. విసరండి మన స్థితి. గాలి వేచగా మరి వెనక్కి తిరిగిదాని పరిస్థితులు మనకి. ఆవిరి అంతలో కనబడి మాయమయ్యే ఆవిరి వంటి వారు. ఉదయాన్నే పువ్వు అందంగా పూస్తూ ఉంటారు, పరిమళ మరి ఎంతో సుందరంగా అది అలంకరించబడుతుంది. ఉదయాన్నే తాజాగా పెరట్లోకి వెళ్ళి మనం చూస్తే, గులాబీ పువ్వు చూస్తే, లేదా మల్లెమొగ్గలు చూస్తే, సన్నజాజులు చూస్తే, కొన్ని రకాల పువ్వులు మనం చూసినప్పుడు ఉదయాన్నే పెరట్లో ఈ ప్రాంతంలో పొలాలు ఉన్నవారు కానీ ఇంటి వెనకాల పెరట్లో ఉన్నవారు కానీ ఆ మొక్కలు అంటే పిలుచుకున్నట్టు ఏం చేస్తారంటే పువ్వులు వేస్తారు. ఉదయాన్నే చూస్తారు, ఏదైనా పువ్వు పూసిందా లేదా చూసినప్పుడు దాన్ని చూసి ఎంతో ఆనందిస్తాం. కారణం ఏంటంటే అది దాని యొక్క పరిమళ వాసన, అది ఎంతో అందంగా ఎంతో తాజాగా ఉంటారు. సాయంత్రాన్ని వెళ్ళి చూస్తే వాడి మనస్థితి కూడా అటువంటి. కాబట్టి దేవుడు ఇటువంటి మన యొక్క బలహీనతలు ఆయన జ్ఞాపకం చేసుకునేవాడు అంటున్నాడు. అందుకే మనం నమ్మదగిన వారు కావు. మనం ఎవరమంటే మన నమ్మకమైన వారు. మనం 2024లో 2023 చివరి దినాన్ని మనం కూడా ఎలాగ ఒప్పుకోలకు వచ్చాం, ప్రార్థన చేసాం. ఆ ఒప్పుకోలు మనం ఎంతవరకు తీర్మానం చేసుకొని 2024లో కొనసాగుతూ వచ్చామండి? ఆత్మీయంగా విశ్వాసంలో కొనసాగుతూ వచ్చామా? చెప్పగలమా? గుండెల మీద చేసుకొని నేను కొనసాగుతూ వచ్చాను ఆత్మీయంగా అని మనం చెప్పగలమా? ధైర్యంగా చెప్పగలమా? ప్రభు ఎదురు చెప్పగలమా? ప్రభు ప్రజల ఎదురు చెప్పగలమా? లేదా మన కోసం ఇద్దరు చెప్పగలుగుతారా? లేదా మన కోసం దేవుని సేవకులు చెప్పగలుగుతాడా? లేదా మన కోసం తోటి సేవకులు కానీ లేదా తోటి విశ్వాసులు కానీ తోటి విశ్వాసురాలు కానీ మన కోసం చెప్పగలుగుతారా? మనం ఎక్కడో ఏదో రీతిగా తెలియని రీతిలో గృహాల్లో దుమ్ము పట్టినట్టుగా తెలియని రీతిలో ఆత్మీయంగా మనం కూడా
తప్పిపోయిన పరిస్థితులు ఎన్నో ఉంటాయి, చెప్పలేము. ప్రియమైన దేవుడు పెట్టారా, ఇక్కడ మనం ఇక ఈ అధ్యాయంలో ఇశ్రాయేలు యొక్క ప్రజల యొక్క స్థితిని చూస్తాం. దేవుడు మనం చూస్తాం, ఈ ఇశ్రాయేలు యొక్క ప్రజలు ఆ రీతిగానే ఉన్నారు. దేవుడు వారికి ఆశించింది ఇచ్చాడు సమృద్ధిగా. 2024లో నీకు నాకు ఏదైతే మనం ఎదురు చూస్తూ వచ్చామో, ఏదైతే దేని కొరకు కనిపెడుతూ వచ్చామో, ఏది జరగాలనుకున్నామో, ఏ కార్యాలు జరగాలని అనుకున్నామో, ఏ ఉద్యోగం రావాలనుకున్నామో, లేదా మన కుటుంబాలు మన పెళ్లికి వివాహాలు అవ్వాలనుకున్నామో, లేదా మన చదువుల్లో నేను పాస్ అవ్వాలి, డిగ్రీలు ఈ పలానా స్టడీలో ఉన్నాను, నేను ఉన్నతమైన స్థానం మరొక మెట్టెక్కాలంటే అందులో నేను పాస్ అవ్వాలని 2023లో ఎండింగ్లో నువ్వు అడిగి ఉండొచ్చు. అది దేవుడు 2024లో నీకు ఆశించిన మేరలో ఎక్కువగా నీకు అధికంగా చేశాడు. ఇశ్రాయేలు ప్రజలు కూడా చేశాడు. చూడండి, కాబట్టి చూడండి ఇక్కడ కీర్తన 78:29 వారు కడుపారా తిని తరిసిరి, వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించెను. చూసారా, వారు కడుపారా తిని తరిసిరి, వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించాడట. నీకు కూడా అనుగ్రహించాడు. 2024లో అన్ని విధాలుగా నీకు అనుగ్రహించాడు. నువ్వు ఏదైతే ఆశించావో అవన్నీ నీకు ఇచ్చాడు. ఇల్లు కట్టుకోవాలనుకున్నావు, ఇల్లు కట్టుకున్నావు. ఉద్యోగం రాలేదనుకుంటున్నావు, ఉద్యోగం వచ్చింది. నేను పలానా స్టడీలో ఉన్నాను, నేను పాస్ అవ్వాలనుకున్నా, పాస్ అయ్యావు. పలానా నా పిల్లలకి వివాహాలు అవ్వాలనుకున్నా, వివాహాలు అయ్యాయి. ఆశించిన దేవుడు నువ్వు కోరిన మేర అధికంగా దానికి మించి చేసిన దేవుడు. ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితాల్లో కూడా చేసిన దేవుడు మన జీవితాల్లో కూడా చేశాడు. కాబట్టి మనమైతే ఆయనను గణపరచలేని పరిస్థితిలో ఉంటున్నాం. చూడండి, ఇక్కడ వారు ఏ రీతిగా దేవుడు వారికి ఆశించింది, ఏ రీతిగా వారికి అనుగ్రహిస్తూ వచ్చాడు, ఏ రీతిగా వారు పొందుకున్నారు. 78వ కీర్తన 19వ వచనం చదువున్నాను. ఈ అరణ్యంలో దేవుడు భోజనం సిద్ధపరచగలడా, ఈ అరణ్యంలో దేవుడు భోజనం సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరోధంగా మాట్లాడి. చూసారండి, ఆయన బండను కొట్టగా నీరు ఉక్కెను. చూసారా, కాబట్టి వారు ఏమనుకున్నారంటే ఈ అరణ్యంలో దేవుడు భోజనం సిద్ధపరచగలడా అనుచు, అంటే అనుమానమైన రీతిలో. నువ్వు కూడా అనుమానించవచ్చు, 2024 జరుగుతుందా జరగదా, ఈ 2024 నా బ్రతికి ఎలా ఉంటుంది, నా స్థితిగతులు ఎలా ఉంటాయి అని అనుమానంగా అనుకొని ఉండొచ్చు. ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితం కూడా ఈ అరణ్యంలో దేవుడు భోజనం సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరోధముగా మాట్లాడి. మన ఎండింగ్లోనే దేవునికి విరోధంగా మనం ఆయన మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంచగా, ఏదో జరుగుతుందా జరగదా, చేయగలడా చేయలేడా అన్నప్పటికీ కూడా దేవుడు నా జీవితాల్లో ఆశించిన దానికంటే మనకి ఎక్కువగా చేశాడు. అయినప్పటికీ చూడండి, వీళ్ళు ఇంకేమంటారు, వారు దేవుడు ఏ రీతిగా వారిని పొందుకుంటూ వచ్చాడు. చూడండి 15వ వచనం 15-16. అరణ్యంలో ఆయన బండలు చీల్చి సముద్రమంతా సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను. బండలో నుండి ఆయన నీటి కాలువలను రప్పించెను. నదుల వలె నీళ్లు ప్రవహింపజేసెను. ఆయనను వారు ఆయనకు విరోధంగా ఇంతను పాపం చేయని మాట్లాడుతున్నారు. కాబట్టి దేవుడు ఇన్ని పొందుకున్నప్పటికీ దేవుడు వారు అరణ్యంలో వారికి ఏం చేశాడంటే, అరణ్యంలో ఆయన బండలు చీల్చి సముద్రం అంతా సమృద్ధిగా వారికి నీరు త్రాగనించాడట. సమృద్ధిగా దేవుడు ఎప్పుడు అడపడగా ఎవరికి ఇవ్వడండి. ఆయన ఇవ్వాలనుకుంటే ఇస్తాడు, లేదంటే ఇవ్వడంటే ఇవ్వడం అని తీర్మానం చేసుకుంటాడు. ఆయన ఇవ్వగా ఎవడు ఆపలేడు. అంతగా దేవుడు ఇశ్రాయేలు ప్రజల పట్ల మరి ఎంత కృప చూపించిన వాడు ఉంటున్నాడు. బండలో నుండి ఆయన నీటి కాలువలను రప్పించెను, నదుల వలె నీళ్లు ప్రవహింపజేసెను. అయినను వారు ఆయనకు విరోధముగా ఇంకనూ పాపము చేర్చునే వచ్చిరి. అడవిలో మహోన్నతుని మీద తిరుగుపడ్డారట.
ఎంత గొప్ప విరోధముగా పాపం చేయడమే కాదు, దేవుని మీద తిరుగుబాటు చేసుకోవచ్చు. సమృద్ధిగా ఇచ్చినందుకు దేవుడు నీకు నాకు ఎన్నో సమృద్ధిగా ఇచ్చాడు. అయినప్పటికీ మనం పాపంలోనే పాపం చేస్తేనే వచ్చే 2024 చేయలేదని చెప్పగలమా? నేను ఎక్కడ తప్పిపోలేదని చెప్పగలమా? ఎంత తిరుగుబాటు చేయలేదని చెప్పగలమా? సంఘంలో ఏదైనా మనకు విషయాలు చెప్పినప్పుడు, మనకు మేలు కోరి మనకు బోధించినప్పుడు, మనకు హెచ్చరించినప్పుడు తిరుగుబాటు చేయలేదా మనం? ప్రియమైన దేవుడు, ఇవన్నీ ఉన్నప్పటికీ దేవుడు ఆయన మన మీద తన కోపమును ఏం చేశాడంటే వాడు మారు అణుచుకున్నాడట. తన కోపమును అణుచుకున్నాడు కాబట్టి, ఆయన కోపమును రేపుకొనలేదు కాబట్టి నీవు నేను కొట్టే స్థలానికి 2024 చివరి దినంలో ఇక్కడ కనబడతా ఉన్నాం. ఎందుకంటే ఆయన ఏమై ఉన్నాడు? ఆయన వాత్సల్యత సంపూర్ణుడై వారిని నశింపజేయక వారి దోషమును పరిహరింపు. చూసారు ఎంత గొప్ప దయగలని దేవుడు, ఎంత ప్రేమగల దేవుడు ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా చూడండి 23, 29, 78. చూసారా? కాబట్టి అయినను వారు పైనున్న ఆకాశములను ఆజ్ఞాపించెను, అంతరిక్షముల ద్వారములను తెరిచెను, ఆహారం కొరత ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యములు వారికి అనుగ్రహించెను. ఎంత గొప్ప! చూడండి, దేవదూతల ఆహారం నరులు భుజించిరి, భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను. ఆకాశమందు తూర్పు గాలి ఆయన విసరజేసెను, తన బలము చేత దక్షిణపు గాలి రప్పించెను. ధూళి అంత విస్తారముగా మాంసమును, సముద్రము ఇసుక రేణువులంత విస్తారముగా రెక్కలు గల పిట్టలను ఆయన వారి మీద కురిపించెను. వారి దండు మధ్యను వారి నివాసముల చుట్టూను ఆయన వారింటిని ప్రారంభించెను. చూసారు? వారు కడుపారా తిని ధనిసిరి, వారు ఆశించిన దానిని ఆయన వారికి ఇచ్చారు. ఎంత గొప్ప దేవుడైన! కాబట్టి అరణ్యములో దేవదూతల గురించి ఆహారం వారు తిన్నారు. వారి ఇంట్లో చుట్టూ వారు ఎక్కడికి పరిగెట్టకర్లేదు, ప్రయాసపడక్కర్లేదు, కష్టపడక్కర్లేదు. అయినప్పటికీ వారు పాపం చేస్తూనే వచ్చారు. అయినప్పటికీ వారు తిరుగుబాటు చేస్తూనే వచ్చారట. అయినప్పటికీ వారు దేవుని యొక్క కోపాన్ని రేపుతూనే వచ్చారట. నువ్వు నేను కూడా అలా స్థితిలో లేమా చెప్పండి? 2024లో మనం అలాగా దేవుడు మనకు ఆశించిన దానికంటే ఎక్కువ ఇచ్చినప్పటికీ, సమృద్ధిగా మనకు అనుగ్రహించినప్పటికీ మనం పాపము చేయకుండా ఉన్నామా? తప్పుకోకుండా ఉన్నామా? ఒక్కసారి 2025లో మనం ప్రవేశించే ముందు, సంవత్సరం దేవుడు మనకు దయా కిరీటం ఇవ్వకముందు, నీవుగా ఇక్కడికి స్థలానికి వారి బలహీనతలు, వారి పొరపాట్లు చూసుకోవడానికి కాదు మనం వచ్చింది ఇక్కడికి. నీవుగా దేవుని ఎదుట ఇందాక నన్ను పాట పాడారు, ఉన్నపాటునే ఆయన ఎదుట సాగిలి పడితే, ఉన్నపాటునే ఆయన ఎదుట ఆయనను బ్రతిమాలితే, ఉన్నపాటునే ఆయనను మనం వేడుకుంటే దేవుడు ఆయన ఎవరై ఉన్నారంటే ఏమైనాడు? ఆయన వాత్సల్యత సంపూర్ణుడైన దేవుడే. ఆయన వాత్సల్యత సంపూర్ణుడైన దేవుడైన తన వాత్సల్యతను దినదినము మన మీద నూతనముగా పుట్టించే దేవుడైన ఈ రాత్రి సమయంలో వారు ఏం చేశారంటే మరి పొందుకొందుకు చూడండి 43:50, 43 నుండి 50 చదువున్నాను. ఐగుప్తులో తన సూచక్రియలను, క్షేత్రమందు తన అద్భుతములను ఆయన చూపిన దినములు వారు జ్ఞాపకానికి తెచ్చుకొనలేదు. చూశారు? కాబట్టి ఐగుప్తులో గోషేను ప్రాంతంలో దేవుడు వారి పట్ల చేసిన సూచక్రియలను వారు జ్ఞాపకాలకు తెచ్చుకోలేదు.
గుర్తుకు తెచ్చుకోలేదట. కాబట్టి మనం కూడా మన ప్రభు ఎన్నో కార్యాలు మన బ్రతుకుల్లో చేసినప్పుడు మనం అవి గుర్తు తెచ్చుకోకుండా పాపము చేస్తాను, ఆయన కోపము రేపుతేనే సంవత్సరం అంతా జీవం మరి గడిపిస్తూ వచ్చాం పిల్ల. అయినప్పటికీ ఆయన తన కోపమును పలుమార్లు తన కోపమును మరి ఏం చేశాడంటే పలుమార్లు కోపము అణుచుకునేవాడు. తన కోపమును ఏమాత్రమును తన ఉగ్రతను ఏమాత్రమును రేపుకోవలేదట. ఎంత దయగల దేవుడు, ఎంత ప్రేమగల దేవుడు. ఇటువంటి దేవుడు మరలా ఆయన మనల్ని సమకూర్చుకోవడానికి ఆయన ఎంత వాత్సల్యత మన మీద కుమ్మరిస్తూ వచ్చాడో అది జ్ఞాపకం చేసుకుని, ప్రభా నీ వాత్సల్యత ఎంత గొప్పది, అయినప్పటికీ నేను తిరుగుబాటు చేస్తూ ఉన్నాను, అయినప్పటికీ నేను పాపం చేస్తూనే ఉన్నాను ప్రభా, అనేక సార్లు నీ కోపాన్ని రేపుతూ వచ్చాను ప్రభా, దయతో నన్ను క్షమించవా, మరొకసారి నన్ను క్షమించు ప్రభా. 2025లో ఈ బెల్లాన్ని నీ కోపము రేపకుండా ఉండడానికి నాకు సహాయం చేయ ప్రభా మనం అడిగితే దేవుడు తప్పనిసరిగా తన కాలంలో చదువున్నాను కదా. త్రాగలేకుండా ఐగుప్తులు త్రాగలేకుండా నైరుతి కాలువలను వారి ప్రవాహజలములను ఆయన రక్తముగా మార్చెను. ఆయన వారి మీద జోరేవులను గుంపుగా విడిచెను, అవి వారిని తినివేసెను. కప్పలను విడిచెను కానీ వారిని నాశనం చేసెను. ఆయన వారి పంటను చెడ పురుగులకు ఇచ్చెను, వారిని కప్పల పలకలను మెరుతులకు అప్పగించెను. వడగండ్ల చేత వారి ద్రాక్షతీగలను హిమము చేత వారి మేడి చెట్లను ఆయన పాడు చేశాను, వారి పశువులను వడగండ్ల పాలు చేశాను, వారి మందలను పిడుగుల పాలు చేశాను. ఇప్పుడు 51 ఐగుప్తులోని జ్యేష్ఠులందరినీ ఆమె కూడా బలప్రారంభమైన ప్రధాన సంతానమును ఆయన సంహరించారు. చూసారా, ఐగుప్తులకి ఇన్ని నష్టం దేవుడు కలుగు చేసినప్పటికీ ఇశ్రాయేలు ప్రజలకు ఆ గోషేను ప్రాంతంలో వారు ఉంటుండగా వారి మీదకి ఎటువంటి కూడా కీడు రాకుండా కోడి తన పిల్లలను భద్రపరచుకున్నట్టుగా వారిని భద్రపరిచాడు. వారు కూడా ఐగుప్తులోనే ఉన్నారు, కానీ ఒక ప్రాంతంలో ఉన్నారు, మూలలో ఉన్నారు. కానీ వారి మీద ఎటువంటి కూడా ఆ యొక్క తెగులు ఒకటి కూడా వారికి సమీపించదు. ఈ కూడా ఇది జ్ఞాపకాలను తెచ్చుకోలేదట, వారు గుర్తు తెచ్చుకోలేదట. నీ బ్రతుకులో నీ జీవితంలో ఎన్నో కార్యాలు ఎన్నో అద్భుతాలు దేవుడు చేశాడు, నువ్వు జ్ఞాపకానికి తెచ్చుకోలేదు. సరే కదా, పాపం చేస్తూనే ఉన్నావు, తిరుగుబాటు చేస్తూనే ఉన్నావు, ఎక్కడ లోపడకుండానే ఉన్నావు, ఇంకా అవిధేయుడిగానే ఉంటున్నావు, అవిధేయురాలుగానే ఉంటున్నావు. ఏమైనా దేవుడు ఒక్కలా అలాగే ఉంటావని. అలా ఉంటే నీ జీవితంలో దేవుడు ఏం కార్యాలు చేస్తాడు చూడండి. వారికి ఎంత నష్టము, వారు జ్ఞాపకానికి దేవుడి కార్యాలు గుర్తు తెచ్చుకోకపోతే వారికి వచ్చే నష్టాలు, దీనివల్ల ఎంతో నష్టం పొందుతూ వచ్చారు. వాళ్ళు దేవుడి ఉపకారాలను పొందుతూ కూడా కృతజ్ఞత లేని వారుగా వారు ఉంటూ వచ్చారు. 18 వచ్చిన చూడండి, 78-10 వచ్చిన 78-10 వారు దేవుని నిబంధనను గైకొనకపోయిరి, వారు దేవుని నిబంధనను గైకొనకపోయిరి, ఆయన ధర్మశాస్త్రములను అనుసరించలేకపోయిరి. చూసారు, ఆయన నిబంధనను గైకొనకలేకపోయారట. చూసారు, ఆయన ఉపకారములు కృతజ్ఞత లేని వారు ఉంటూ వచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 56 వచ్చిన చూడాను. అయినను వారు మహోన్నతుడైన దేవుని శోధించి తిరుగుబాటు చేసిరి, ఆయనను వారు మహోన్నతుడైన దేవుని శోధించి తిరుగుబాటు చేసిరి, ఆయన శాసనములను అనుసరించలేకపోయారటండి. చూడండి, 57 వారు తమ పితరుల వలె వెనుకకు తిరిగి ద్రోహులైరి, చౌకించు విల్లు పోయినట్లు వారు తొలగిపోయిరి. వారు ఉన్నత స్థానాలను కట్టి ఆయనకు కోపం పుట్టించిరి. వారు ఉన్నత స్థానాలను కట్టి ఆయనకు కోపం పుట్టించిరి, దోషం కలుగు చేసిరి. దేవుడు దీన్ని చూచి ఆగ్రహించి ఇశ్రాయేలునందు బహుగా అసహించుకొనెను. చూసారు ఎంత భయంకరమైన పరిస్థితులు. విగ్రహాలు పెట్టుకోనంటే ఆయనకి ఏం చేశారంటే రోషం కలుగు చేశారట, రోషం. కాబట్టి కొన్నిసార్లు దేవునికి మనం రోషాన్ని కలిగిస్తూ వచ్చాం, ఆయనకు రోషాన్ని గుర్తిస్తూ వచ్చాం. మనం విగ్రహములు అంటే ఏదో హిందువులు మరి పూజించే విగ్రహాలను కాదు, మనకు కూడా అనేక విగ్రహాలు ఉంటాయి. అప్పుడు
ఇస్సాకు మీద ఆయన ఒక విగ్రహంగా చేసుకున్నాడు. దేవుడిని మర్చిపోయి నువ్వు అలాగే దేవుని విగ్రహంగా చేసుకున్నావు. ఈ లోకంలో నువ్వు చేసుకోలేదు, మనం చేసుకోలేదు, మనం చెప్పగలం. దాన్ని బట్టి దేవునికి సన్నిధికి దూరం అయిపోయావే, దేవుని వాక్యానికి దూరం అయిపోయావే, ఆరాధనకు దూరం అయిపోయావు, ప్రభు దినానికి ఆరాధనకు దూరం అయిపోయావు, బైబిల్ స్టడీకి దూరం అయిపోయావు, ప్రార్థనా గుడికి దూరం అయిపోయావు, నువ్వు సువార్త గుడుకులకు దూరం అయిపోయావు, గృహ గుడుకులకు దూరం అయిపోయావు. ఈ రాత్రి సమయంలో నీ తీర్మానం ఏది? దూరం అయిపోయే పరిస్థితుల్లో దగ్గర కావాలనుకుంటున్నావా? దేవుని దగ్గర ప్రభా నేను నిజంగా దూరం అయిపోయాను, సువార్తకు దూరం అయిపోయాను, గృహ గుడుకులకు దూరం అయిపోయాను, బైబిల్ స్టడీకి దూరం అయిపోయాను, ప్రార్థనా గుడికి దూరం అయిపోయాను, దేవుని నుంచి దూరం అయిపోయాను. ఏదో నామకార్థంగా అప్పుడప్పుడు కనబడడానికి, బతుకున్నానని ఆదరేసుకోవడానికి మందిరానికి వెళ్తున్నాను అని నువ్వు అప్పుడప్పుడు వచ్చి వెళ్ళే పరిస్థితి ఒక్కసారి జ్ఞాపకం చూసి ఆయన దేవుడు తన కరుణావాత్సల్యం నీ మీద నూతనముగా పుట్టించడానికి మరొక ధర్మం నీకు ఇచ్చాడు. తన ప్రియమైన దేవుని బిడ్డలారా 67:59 చూడము. 59 దేవుడు దీన్ని చూచి ఆగ్రహించి అసహించుకున్నాడు. దేవుడు అసహించుకున్నంతగా మన ప్రవర్తన, మన జీవిత విధానాలు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాం. దేవుడు అసహించుకున్నంతగా మనం ప్రవర్తించలేదా? ఈ 2024లో ఇప్పుడు వరకు, ఈ క్షణం వరకు బాల్యంగా గుడారాలు దులుపుకున్నట్టుగా దేవుడు నివసించే నీ ఆలయమైన దేహాన్ని దులుపుకోవడానికి సిద్ధపడుతున్నావా? పడుకోవడానికి సిద్ధపడుతున్నావా? దేవుని కొరకు ప్రదర్శించుకోవడానికి సిద్ధపడుతున్నావా? దేవుడు తన ప్రేమను వ్యక్తం చేస్తూ ఉన్నాడు. దేవుడు తన దయను మన మీద కుమ్మరిస్తూ ఉన్నాడు. దేవుడు తన కనికరాన్ని మన మీద కుమ్మరిస్తూ ఉన్నాడు. అందుకే ఆయన వల్ల నిన్ను నన్ను పోగొట్టుకోవడానికి, నిన్ను నన్ను వదులుకోవడానికి ఇష్టం లేదు. కాబట్టి నీకు నాకు మరొక సంవత్సరాన్ని దయాకీర్తి ఇవ్వడానికి ఈ స్థలానికి తీసుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన స్వరాన్ని నీకు నాకు వినిపిస్తూ ఉన్నాడు. ఇంకా ముందుకెళ్ళినట్లయితే 67వ వచనం, పిమ్మట ఆయన యోసేపు గుడారమును అసహించుకొనెను. పిమ్మట ఆయన యోసేపు గుడారమును అసహించుకొనెను. ఎఫ్రాయిము గోత్రమును కోరుకొనలేదు. చూసారా? కాబట్టి యోసేపు గుడారమును అసహించుకున్నాడు. పిమ్మట ఆయన యోసేపు గుడారమును అసహించుకున్నాడు. ఎఫ్రాయిము గుడారం ఎప్పుడు మన గుడారాన్ని అసహించుకున్నంత కూడా ఆయన అసహించుకున్నంతగా ఉందా నీ గుడారం, నా గుడారం? ఒక్కారు ఉంటే అది కడుక్కోవడానికి, తీసివేసుకోవడానికి, శుద్ధి చేసుకోవడానికి, దేవుని వాక్యం ద్వారా తిరిగి నూతన పరచబడడానికి, తిరిగి దేవుని కొరకు మళ్ళీ పునరుద్ధరించుకోవడానికి, దేవుని కొరకు కొనసాగడానికి, ఆయన కార్యాల్లో ఆసక్తి కలిగిన వారు ఉండడానికి, ఎక్కడ వెనుకేం చేసావో, ఎక్కడ జారిపోతూ వచ్చావో, ఎక్కడ నువ్వు మరి దేవుని ఇంటికి దూరం అయిపోతూ వచ్చావో, దేవుని బిడ్డ ప్రభు ప్రేమ కలిగిన తిరిగి నిన్ను సమకూర్చుకోవడానికి, ఆయన ఇంటిలో నిన్ను వాడుకోవడానికి, ఆయన ఇంటిలో నిన్ను ఒక పాత్రగా మరి నీకు ఇచ్చిన వరాలు వాడుకోవడానికి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే నువ్వు దగ్గరికి రావట్లేదు, నువ్వు దూరంగా ఉంటున్నావు. అయితే దేవుడు వదినం ఆయన కఠినంగా శిక్షించే దేవుడు. ఆయన కఠినంగా శిక్షిస్తాడు. ఆయన కఠినంగా శిక్షించకముందే ఆయన దగ్గరకు వచ్చి వేడుకోవాలి, ఆయన దగ్గరకు వచ్చి బతిమాలుకోవాలి, ఆయన దగ్గరకు వచ్చి పశ్చాత్తపడాలి. ఇశ్రాయేలు ప్రజలు అది చేస్తూ వచ్చారు. ప్రభు దగ్గర హృదయపూర్వకంగా నీ బలవంతుడు ఎక్కడ ఏ పరిస్థితి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు జ్ఞాపకం చేసే రోజు ఆ విషయంలో పశ్చాత్తపడి అడుగు. దేవుడు ఆయన వాత్సల్యం పెట్టి నేను నశింప చేయకుండా పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ కాపాడును కాక దేవుడు మనకు దీవించి ఆశ